సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అభిషేకాలు చేస్తూ ఉంటాము. అభిషేకాలు కూడా పంచామృతాలతో చేస్తూ ఉంటాము, పళ్ళ రసాలతో అని రకరకాల అభిషేకాలు చేస్తూ ఉంటాం. అయితే మనం భగవంతుడి పైన భక్తితో చేసే ఈ అభిషేకాన్ని కూడా కొంతమంది ఏ విధంగా మాట్లాడతారంటే, అభిషేకం పేరుతో పాలు, పెరుగు ఇలాంటివి రకరకాల ద్రవ్యాలన్నీ కూడా లీటర్లు వృధా చేస్తే ఏమొస్తుంది, ఆకలితో ఉన్న వాళ్ళకు అవి ఇస్తే ఉపయోగపడతాయి కదా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు భగవంతుడి పైన భక్తి లేక నాస్తికత్వంతో మాట్లాడుతున్నారు అనుకోవచ్చో, ఒక మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు అనుకోవచ్చో. మనం భగవంతుని నమ్మే మనలాంటి వాళ్ళకి మాత్రం అది చాలా తప్పుగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. అరే ఏంటి వీడు ఇలా అన్నాడు అని చెప్పి. ఏమంటారు దాని గురించి మీరు అసలు? దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఉంటాయి, అన్నీ కలిపి దీని విషయం కూడా చెప్తా. ఒక సామాన్యుడి ఇంట్లో వివాహం జరుగుతుంది. 4-5 రకాలతోటి ఎంత తిన్నా కడుపుకి 4-5 రకాల మించి మనం తినలేం కదా. అవునండి. మా అయితే ఒక 10 రకాలు వేసుకోండి. ఏ పప్పు, నెయ్యి, మజ్జిగ, అప్పడము, ఉడియం ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 10 రకాలు వేసుకోవచ్చు. మనం భోజనం చేస్తున్నాం. ఒక ధనవంతుడి ఇంట్లో వివాహం జరిగితే 200 రకాలు పెడుతున్నారు. తిన్నదానికన్నా పారేసేది ఎక్కువ ఉంది. మరి అటువంటి వాళ్ళంతా ఆ ద్రవ్యాన్ని వృధా చేసేటువంటి బదులు అనాథాశ్రమాలకి పంపించచ్చుగా. మొత్తం వండారు, ఎంత పారేస్తున్నారో తెలుసు మనకు. సగం వరకు అనాథాశ్రమాలకి పంపించచ్చుగా, ఎందుకు పంపించలేరు? అవన్నీ వాళ్ళకి సంబంధం లేదండి. వాళ్ళకి ఏంటంటే కేవలం ఈశ్వరుడి మీద పాలు పోస్తున్నారు వృధా, పెరుగు పోస్తున్నారు వృధా. ఓకే, అసలు దేనికి పోస్తున్నాం? అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంశయ యజ్ఞాత్ భవంతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పబడి ఉంది. మనం ఏం చేస్తే ఏది వృద్ధి కలుగుతుంది అనేటువంటిది. మనం ప్రతి ఒక్కటి కూడా వృద్ధి కలగటం కోసం నిధితో అభిషేకం చేస్తే తేజో వృద్ధి, పాడి అంటే మరి ఆవులు, గేదెలు అవన్నీ వృద్ధి కలుగుతాయి. తేజస్సు అంటే మన మనిషి యొక్క పుష్టి వృద్ధి కలుగుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకము చేయటం మూలాన అది వృద్ధి అనేటువంటిది కనిపిస్తుంది. అంటే మీరు ఎప్పుడో మీ తర్వాత తరాలకో, మీరు పెద్ద అయిన తర్వాత ఫలాలు అనుభవించడం కోసం ఇప్పుడే ఇవన్నీ మీరు పారపోస్తారా? నిజమే కదండి మాట. ఓకే, జామ చెట్టు, మామిడి చెట్టు ఇవన్నీ ఉంటాయి. వాటికి నీళ్ళు ఎక్కడ పోస్తారండి? మొదట్లో కదా. ఇప్పుడు ఈ ప్రశ్న మనల్ని, అంటే చాలామంది నేను విన్నా, మొన్న కూడా ఒక చోట విన్నా, ఇవన్నీ ఎందుకు పారపోస్తారని చెప్పి. ఈ మాట అడిగేటువంటి వాడు ఎంత తెలివైన వాడు తెలుసా అండి? తెలివైన వాడు అంటారా? మూర్ఖుడు కాదా? చాలా తెలివైన వాడు అండి, చావు తెలివి అంటారే, అంత తెలివైన వాడు. ఎట్లా అంటే, ఒక వృక్షానికి, చెట్టుకి కాయలు అనేటువంటిది పళ్ళు పైన ఇస్తుంది కదా, ఆ చెట్టుకి కొట్టేటువంటి నీళ్లు పైన కొట్టకుండా కింద ఎందుకు కొడుతున్నారని అడిగేవాడు ఉంటారు, చూసారండి? వాడు ఎంత తెలివైన మూర్ఖుడో. శివుడికి మీరు ఈ ద్రవ్యాలని పారపోసి ఎందుకు అభిషేకం చేస్తున్నారు అనేటువంటి అంత తెలివైన మూర్ఖుడు అండి. ఇంకెంతకుమించి మనం ఏం చెప్తాం దాని గురించి? ఎందువల్లనంటే, ఒక భగవంతుడికి మనం ఒకటిస్తే ఆయన కొన్ని 100 రెట్లు ఇస్తాడు. ఇవాళ ప్రకృతి ఉంది, మనం చేసేటువంటి కొన్ని అపచారాలకు, చేయరాని పనులకు ప్రకృతి ప్రకోపం చెందితే ఆ ప్రాంతం మాత్రమే దెబ్బతింటుందా, మొత్తం దెబ్బతింటుందా? దాదాపుగా మొత్తం అంతా దెబ్బతింటుంది. అలానే మనం అభిషేకం చేస్తూ భగవంతుడికి ఇవన్నీ ధారపోస్తున్నప్పుడు ఆ ప్రాంతంతో పాటు మొత్తం అంతా బాగుపడుతుంది. బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా ఒకటి చాలు. రెండో విధానాన్ని మనం అనుసరించట్లా. మనకు కావాల్సింది పృథివ్యాపస్తేజో వాయురాకాశాతు శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5. పంచానాం కర్మేంద్రియానాం పంచానాం జ్ఞానేంద్రియానాం. ఆ జ్ఞానేంద్రియాలు మన దగ్గర పనిచేస్తున్నాయి, కర్మేంద్రియాలు ఉపయుక్తంగా ఉన్నాయి కనుక చక్షుస్త్రోత్ర జిహ్వా ఘ్రాణాలు ఇవన్నీ కూడా సరియోగ రీతిలో మనకు ఉన్నాయి. అంటే ఇది నాలుక మీద పెట్టుకోగానే దాని రుచి ఇది తెలుస్తుంది.
ముక్కు దగ్గర పెట్టుకుని దాని వాసన ఇది అని తెలుస్తుంది. ఉమ్, ఒక గాలి అనేటువంటి శరీరాన్ని తగిలంగా దాని యొక్క ప్రశాంతత మనం అనుభవిస్తున్నాం. అవును. ఇది ఏ రకంగా అనుభవిస్తున్నామంటే పంచభూతాత్మక శక్తి, ఉమ్, ఇవి పంచామృత స్థితిగా మనం వీటితో మనం అభిషేకం చేసేటువంటి పరిస్థితులలో సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచబ్రహ్మలు, ఉమ్, ఈ పంచముఖుడైనటువంటి ఆ ఈశ్వరుడికి ఉమ్, పంచామృతాలే కావచ్చు, ఏ ద్రవ్యమైనా కావచ్చు, విశేషంగా అభిషేకం చేస్తున్నప్పుడు ఉమ్, ఆ అభిషేకం గురించి విన్నవారు, తెలిసినవారు, చూసినవారు, ఉమ్, చూశామని చెప్పిన వారు, ఈ నలుగురికి కూడా అందులో ఉండేటువంటి ఫలితం సమానంగా వస్తుందమ్మా. ఆ, చేసిన వాడికి ఎక్కువ, చూసిన వాడికి తక్కువ అని ఉండదు. ఈశ్వరుడి దగ్గర అది ఒక్కటే ఉంది. ఉమ్, నువ్వు ఎంతైనా చెయ్యి, 10 లక్షలు కాదు 10 కోట్లు ఖర్చు పెట్టి చెయ్యి, ఆ, నీకెంత ఫలితం అయితే వస్తుందో చూసిన వాడికి ఎంత ఫలితం వస్తుంది. అందులో ఉన్న గొప్పతనం అంటే సమానత్వం అంతే. అనేటువంటిది. సమవర్తి అని యమధర్మరాజు అంటారమ్మా. ఉమ్, అంటే సమవర్తి సమవర్తి. ఆ. ఉమ్, అంటే వీడు నావాడు, వీడు పక్కవాడు అనేటువంటిది ఉంటుంది. సమయం వస్తే ఆయన పాశం వేసి తీసుకుపోతాడు. ఆ, ఆ, నా బావుమరదను ఇంకోటను ఆయనకి అవేం లేవు, ఉమ్, ఉమ్, నా సొంత మనిషి అని. ఉమ్. సమవర్తి. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించాల్సిందే. ఉమ్, అలానే ఆ సమానత్వాన్ని అనేటువంటిది ప్రతి మనిషిలోనూ కూడా వచ్చేటట్టుగా ఉమ్, ఈశ్వరుడు వరమిస్తాడు. ప్రతి మనిషికి కూడా 5,000 నోట్లోకి వెళ్ళటానికి మూలాధారంగా నిలబడతాడు ఆయన. ఉమ్, ఉమ్, దానికోసమే మనం ఎన్నో రకాల అభిషేకాలు చేస్తూ ఉంటాము. గంగి గోవు పాలు గెరటుడైనను చాలు, ఇవన్నీ మనకు ఉంటుంటాయి. మరి ఈ మాట్లాడేటువంటి శోకాల్ పెద్ద మనుషులు, ఉమ్, మరి వీళ్ళంతా పెళ్ళిళ్ళలో వేస్ట్ చేసేటువంటి దానికి ఎందుకు మాట్లాడరు? ఒక డెకరేషన్ చేస్తారు, ఉమ్, 1,00,00,000 రూపాయలు అంత ఖర్చు పెట్టుకొని 50 లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేస్తారు. తెల్లవారితో డెకరేషన్ దేనికి పనికిరాదుగా, అవును. పూలు మొత్తం నాశనం అయిపోతాయిగా. ఉమ్, మరి అంత దాన్ని నాశనం చేసేటప్పుడు ఈ ఆలోచన ఎందుకు రావట్లా? ఉమ్, అరే ఇంత లక్షలు ఖర్చు పెట్టి ఇంత చేసి రేపు ఉదయానికి దేనికి పనికిరాదు మొత్తం అంతే డస్ట్బిన్లో పడేస్తున్నాం కదా. అవును. అది తీసుకెళ్ళి ఏదైనా ఒక అనాథాశ్రమం ఎన్ని రోజులు భోజనం పెట్టచ్చు? అవును. 50 లక్షల్లో ఒక 100 బస్తాలు బియ్యము, ఒక 100 కిలోల కందిపప్పు అవన్నీ తీసుకెళ్ళి ఇస్తే, నా పిల్ల పేరు మీద అవన్నీ ఇస్తే ఎంతమంది కడుపున అన్నం తింటారు అనేటువంటి ఎందుకు ఆలోచన ఇట్లా. మనం ఎంతండి మొత్తం ఒక ఇంట్లో చేస్తే 1 లీటర్ పాలు 1 లీటర్ పెరుగు మనం స్వామివారి మీద పోస్తాం. అంతే. ఆ స్వామివారి మీద పోసిన ప్రతిదీ మనం తీర్థంలాగానే తీసుకుంటాం. మళ్ళీ పారపోయిట్లా, అవును. దాదాపుగా పారపోయిట్లా. ఉమ్, 10 మంది వస్తే తీర్థంలాగానే స్వీకరిస్తున్నాం మనం. కానీ ఇది ఎట్లాగా దేనికి మనకి కాకుండా పోతుంది కదండి. ఉమ్, ఉమ్, మరి దీన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఉన్నాం. అంటే ఏంటంటే ప్రతి ఒక్కడికి కూడా ఉమ్, అత్యంత చులకన ఏమిటి అంటే భగవంతుడు, భగవంతుడికి ఇచ్చేటువంటి ద్రవ్యాలు. అసలు రెండు ఆ ద్రవ్యాలు ఆయన కోసమే వచ్చినాయి. ఆ ద్రవ్యాలు ఆయన కోసం. ఆయన కోసమే ఉద్భవించినాయి. ఉమ్, పసుపు కొమ్ములు హోమంలో వేస్తాం. పసుపు కొమ్ములు నువ్వు మొహానికి రాసుకుంటావా? పొడి దాన్ని దంచి రాస్తారు. ఉమ్, దాన్ని నీ విధానం నువ్వు పొడి చేసుకొని రాసుకుంటున్నావు. అవును. కొమ్మునైతే నువ్వు రాసుకోలేకపోతున్నావు. రాయలే. మరి పసుపు కొమ్ములు హోమంలో వేస్తాం. ఉమ్, అమ్మవారికి పసుపు కొమ్ములు దండగట్టి మెడలో వేస్తాం. ఉమ్, ఉమ్, అంటే ప్రతిదీ భగవంతుని నిమిత్తమే వచ్చినాయి. మరి ఇప్పుడు ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోవాలి. ఆ, మీరు ఎప్పుడన్నా పసుపు కొమ్ములు పంట చూసారా? పంట. దాని గొప్ప విశిష్టత విచిత్రం ఉందమ్మా. ఉమ్, పసుపు పంట చేతికి వచ్చిన తర్వాత అది కోసేటప్పుడు ఉమ్, ఆడవాళ్ళు ఎవరన్నా దూరంగా ఉంటే వాళ్ళని రానిరు. ఆహా, వాళ్ళు వచ్చి తీస్తే మొత్తం మురిగిపోతుందని చెప్పి, ఓకే, ఓకే, పనికి రాకుండా పోతాయని చెప్పి ముందెడతారు. మీకు ఏమైనా డేట్లు ఏమైనా ఉన్నాయా, ఉంటే రావద్దని చెప్పి చెప్పేస్తారమ్మా. ఓకే, ఓకే. ఉమ్, ఇది అనాది నుంచి వస్తున్నటువంటిది, ఎన్నో అనుభవాల మీద. ఉమ్, ఉమ్, వీటి గురించి మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. కేవలం అవతలి వ్యక్తిని, ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఏంటి అని గుర్తించాలన్నా, అతని గురించి మనం మాట్లాడుకోవాలన్నా, ఉమ్, మన యొక్క హైందవ సంస్కృతి మీద విద్వేషంగా మాట్లాడితేనే ఉమ్, ఉమ్, మనం అతని గురించి మనం ఏదైనా ఏంటి ఇట్లా మాట్లాడుతాడు, ఏంటి ఎట్లా మాట్లాడుతాడు, అతను మనం పెద్ద మనిషిని చేస్తాం. అవును. మన దేవుడు గొప్పవాడంటే ఉమ్, 10 మందిని కూడా గొప్పవాడు అన్నాడని పెద్దగా పట్టించుకోరు. అంతే. కానీ ఆ దేవుడి గురించి విద్వేషంగా మాట్లాడి విషం చిమ్మితేనే ఉమ్, అతని గురించి మనం మాట్లాడుకుంటాం. మొన్న చూశాను ఒక వీడియో, ఆ, నాకు అనిపించింది. చాలామంది ఒక సినిమాలో శివుని కించపరుస్తేను, దేవుని కించపరుస్తేను, ఇలా చేస్తారా అలా చేస్తారని చెప్పి, ఉమ్, అదొక సినిమా, నాటక రంగం. ఆ నాటక రంగాన్ని నువ్వు నిజంగా తీసుకుంటున్నావు. కానీ ఉమ్, నిజ జీవితంలో ఒక మనిషి మైకులో దేవుడికి పూజలు దేనికి, పురస్కారాలు దేనికి అని రకరకాలుగా అన్నదాని మాటలని అంటే, మరి మన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు దాని గురించి ఉమ్, అని అనిపించింది. అంతే. మనం ఎంతసేపటికి కూడా ఎదుటి వారిని పెద్ద మనిషిని చేయడమే మినహాయిస్తే మన దాంట్లో ఉన్న పెద్ద వ్యక్తిని గౌరవించడం మనకు చేత కాదు.
అనేటువంటి విషయం నాకు బాగా అర్థమైందమ్మా. ఓకే. కేవలం కొంతమంది ఇది పని కట్టుకొని ఎందుకు చేస్తారు అని అంటే, ఇందాక చెప్పే కదమ్మా, అవును. చెట్టు పళ్ళు అనేటువంటిది పైన ఇస్తుంది కనుక మీరు నీళ్ళు అనేటువంటిది చెట్టు కొట్టాలంటే పళ్ళకి నీళ్ళు పెట్టాలి, కానీ చెట్టు మొదట్లో మీరు నీళ్ళు ఎందుకు పడుతున్నారు అనేటువంటి అలా ఆలోచించేటువంటి ఎంత తెలివైన మూర్ఖుడో, శివుడికి మీరు అర్చన ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ పారబోస్తున్నారు అంతటి తెలివైన మూర్ఖుడమ్మా. వాస్తవమే అండి, నిజంగానే కరెక్ట్ చెప్పింది మీరు. ఒక రకమైన ఇది మూర్ఖత్వం, తెలివి తక్కువతనము, అహంకారం కూడా చెప్పొచ్చు అవునమ్మా, కదండి. ఖచ్చితంగా. అవును. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి